కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. సో ఇప్పుడు లారీ గుద్దే ఒక సీన్ ఉంటుంది చూసావా ఎందులో? దీంట్లో నాన్న లారీ డ్రైవరే కదా, మన నాన్నగారు లారీ డ్రైవర్. నాకు ఎక్కడో అనిపించింది రియల్ లైఫ్ స్టోరీలో ఆ సీన్ ఒకవేళ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారేమో. అంటే అలా జరగలేదు నాన్నగారికి యాక్సిడెంట్, వేరేలా జరిగింది. అది ఏదో ఒక లారీ వచ్చి డాష్ ఇచ్చి చనిపోవడం కాదు. నాన్నగారే ఆగున్న లోడున్న లారీ పైకి ఎక్కి అది స్లిప్ అవడం వల్ల వెనక్కి పడడం వల్ల ఇక్కడ తగిలి కోమాలోకి వెళ్ళి కొన్ని రోజుల నుంచి చనిపోయారు. ఓకే, అది సో ఇప్పుడు కమెడియన్గా ఉన్నప్పుడు ఇంతే ఉన్నారు, తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాక కూడా ఇంతే ఉన్నారు, ప్రొడ్యూసర్ అయ్యాక కూడా ఇంతే ఉన్నారు, డైరెక్టర్ అయ్యాక కూడా ఇంతే ఉన్నారు. ధనరాజ్ వెయిట్ ఎంత అంటే గట్టిగా ఒక 50 కేజీలు ఉంటాడా? నేను 57 ఉజ్జీలా రాను ఒక సినిమాకి కొంచెం పుట్టాను అవ్వాలి కాబట్టి 67 దాకా వెళ్ళొచ్చాను. ఓకే, అంటే మనకు ఆ క్యారెక్టర్, ఇప్పుడు ఈ క్యారెక్టర్కి మంచి నీలాగా మంచి జిమ్ బాడీ లేకపోతే నీలాగా కొంచెం క్యూట్గా అందంగా అది ఉండకూడదు ఫస్ట్. అందుకే ప్రొడ్యూసర్ నమ్మాడు, అందుకే సముద్రకని గారు నమ్మాడు. అంటే నువ్వు చూడంగానే ఫస్ట్ వాడిని చూడగా ఇదేంట్రా బాబు చిరాకు అలా ఉంటేనే ఈ క్యారెక్టర్ పండుద్ది. ఓకే, అందుకని కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది కోసం పుడతాయి కదా, అలా ఈ క్యారెక్టర్ నా కోసమే పుట్టిందని నేను అనుకుంటూ ఉంటాను. బట్ అన్న ఏదన్నా ఇప్పుడు రఘువరన్ బీటెక్ కానీ అంటే ఆయన కొన్ని పెద్ద పెద్ద హీరోస్కి తండ్రిగా చేసినప్పుడు ఏమన్నా సినిమాలు రెఫరెన్స్గా చూసారా? ఆయన కొడుకుగా ఎలా? అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ సినిమా ఒకవేళ అబద్ధం అవుతుందో కానీ నేను నిజమే చెప్పాలి. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి షూటింగ్ అయిపోయే వరకు నేను విఐపి చూడలేదు, తిరుగు చూడలేదు, రఘువరన్ చూడలేదు. ఒక డాన్ ఈ సినిమా స్క్రిప్ట్కి ముందు ఫ్లోలో సినిమాలు వస్తాయి కదా, అలా చూశాను అంతే. ఓకే, ఎక్కడ వీటిలో సీన్స్ నేను రాసేస్తానేమో, లేకపోతే అలా తీసేస్తానేమో, అలాంటి కలర్ ప్యాలెట్ వాడతానేమో, అలాంటి డ్రెస్సులు వేసుకుంటానేమో అని నేను అది చూడలేదు. మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళు కలర్ ప్యాలెట్ బాగుంటుంది తిరులో చూడు అంటే, సో ఒకవేళ చూస్తే నేను ఎక్కడ డిస్టర్బ్ అయిపోయి దాని తాలూకు ముద్ర ఈ సినిమా మీద పడుతుందని నిజంగా చూడలేదు. నువ్వు ఆ సినిమాలు కూడా చూడవు అంత అని కాదు, ఈ సినిమాకి ఫ్రెష్గా రావాలి ఏదైనా మా మైండ్లోంచి సీన్స్ డైలాగ్స్ అని చూడలేదు. ఆ తర్వాత చూసాను. కానీ ఇంత టాలెంట్ ఉండి ఎందుకు ఇన్ని ఇయర్స్ దాకా వెయిట్ చేశారు మీరు కానీ బలగం వేణన్న కానీ? ఎందుకంటే 10-15 ఇయర్స్ తర్వాత మీలో ఉన్న ఒక టాలెంట్ ఒక్కసారిగా బయటపడేసరికి బయట 10 మంది కలిసినప్పుడు, సినిమా చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు డిస్కషన్ ఇదే. అదేంటి వాళ్ళు పీక్లో ఉన్నప్పుడు, మంచి పిఆర్ ఉన్నప్పుడు, డబ్బులు పెట్టేవాడు వచ్చినప్పుడు ఈ టాలెంట్ బయటికి తీయకుండా ఒక్కసారిగా సక్సెస్ అవుతామో ఫెయిల్యూర్ అవుతామో తెలియని స్టేజ్లో వీళ్ళు ఒక్కసారిగా ఇట్లాంటి స్టెప్లు వేస్తున్నారు. లైఫ్ ఏమైపోద్ది? ఇంత చూసిన వాళ్ళు రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారేమో. ఎక్కడి నుంచి అది ఇప్పుడు మనందరం కూడా రోడ్డు మీద నుంచి వచ్చిన వాళ్ళమే, కొంత ఈ స్థాయికి వచ్చింది. మళ్ళీ ఏదైనా తేడా వస్తే మళ్ళీ అదే రోడ్డు మీద కదా పోయేది అనే విధంగా మాట్లాడుకుంటాం బయట జనం. ఎందుకని అంటే ఇప్పుడు నాకన్నా ఒక రాజుగారి గది లాంటి సక్సెస్, ఒక భాగమతి లాంటి సక్సెస్, ఒక పిల్ల జమీందార్ లాంటి సక్సెస్, ఒక భీమిలి కబాడ్ జట్ లాంటి సక్సెస్, ఒక అలా మొదలైన లాంటి సక్సెస్, ఇలా నాకు ఒక 10-15 మంచి బిగ్ సక్సెస్లు ఉన్నాయి. పాపం వేణు నాకన్నా చాలా పెద్ద క్యారెక్టర్స్ చేసి పెద్ద క్యారెక్టర్ చేసి నీవేవి కూడా తనకి ఆడలేదు. అది నాతో చెప్పి ఎప్పుడు బాగా బాధపడుతుండేవాడు. ఏంటోరా నేనేమో కష్టపడుతూనే ఉన్నాను, నాకు ఎందుకో ఆ సినిమాలు నేను చేసినాయి అని నాతో చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే మేమిద్దరం ఒకటే సినిమా జై సినిమాతోనే స్టార్ట్ అయ్యాం. మా ఇద్దరిది ఏంటి అంటే ఇంకా ఎవ్రీడే ఒక్కసారైనా ఫోన్ చేసుకునేంత ఫ్రెండ్షిప్. ఇలాంటి టైంలో తను ఒక సినిమా రాసి ఆ సినిమా దిల్ రాజు గారు లాంటి ఒక పెద్ద బ్యానర్లో చెప్పి ఒక చరిత్రని సృష్టించిన సినిమా చేశాడు. అవును, ఒక అడుగు కాన్ఫిడెంట్గా వేశాడు. అప్పుడు నేను అన్నాను, నీకు డైరెక్టర్గా సక్సెస్ ఇద్దామని ఆ దేవుడు ఇన్ని రోజులు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇవ్వలేదేమో అన్నాను. ఇప్పుడు చాలా పెద్దది ఎల్లమ్మ చేస్తున్నాడు, ఇంకా పెద్ద సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు పోచమ్మ ఎల్లమ్మ నాని గారు కాదనుకుంటా, నితిన్ గారేమో అని ఎవరు అన్నారు, మరి అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాలి. ఓకే, అయితే నేను కూడా ఇప్పుడు ఇంతకన్నా మనం పడిపోవడానికి ఏముంది? ఒకవేళ నేను అనుకున్నది ఈ సినిమాలోనూ ఎక్కడో నేను అనుకున్నది జరగలేదు, నాకు కొత్తగా పడిపోయేది ఏముంటుంది? ఏదైనా వస్తే ఇంక అప్పే కదా. నేను ఆల్రెడీ లోలో ఉన్నాను, ఇంకేదైనా వస్తే సినిమా నేను అనుకున్న రిజల్ట్ వస్తే హైలో ఉంటుంది.
ఒకవేళ లేదు లోలో ఉంది ఇంకెవరు క్యారెక్టర్ ఇవ్వకపోతే అప్పుడు సుమన్ టీవీ CEO ఎంటర్టైనర్ మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి నాకు ఏమైనా జాబ్ ఇస్తావు అని అడుగుతాను. తప్పే ఉంది, ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. యా. నువ్వేంటో ధనరాజ్ టీవీ పెడితేనే లేపొచ్చు, అబ్బా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోవాలా ఏంటి? నువ్వు CEO కాబట్టి నిన్ను అడిగి ఇంటర్వ్యూ అంటే ఇస్తావు కదా. ఇక్కడ ఒకటి ఏంటంటే మనం చేసే పనిలో తప్పు లేదనుకో, సక్సెస్ ఫెయిల్యూర్లు అందరికీ వస్తాయి. అలా అయితే నేను ఎన్నిసార్లు పడ్డాను, ఎన్నిసార్లు లేచాను, నాదే చాలా ఎగ్జాంపుల్. అవును, 20 ఏళ్ళ నుంచి కంటిన్యూగా నేను ఇక్కడే ఉన్నాను. ఏదో డైరెక్షను, ప్రొడ్యూసరు, లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియను అన్నీ చేసుకుంటూనే ఉన్నాను కదా. నాకు ఇది ఒకటే వచ్చు కాబట్టి జనాలు అంత తొందరగా వెళ్ళిపోమని చెప్పరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.